ఇతనే మా మహారాజా రాక్షసుడు దండాధికారి. మా మహారాజాకి దాహం వేస్తుంది, తాగటానికి నీరు దొరుకుద్దా? ఖచ్చితంగా లభిస్తుంది. మీరు మా అతిథి, నీటితో పాటు భోంచేసి వెళ్ళండి. భోజనానికి సమయం లేదు, ఎందుకంటే స్వామి హిమ్ నరేష్ ను దండించడానికి వెళ్తున్నాము. ఎందుకంటే హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నారు. కానీ గురుదేవా, హిమ్ నరేష్ నిజంగా చాలా మంచి వ్యక్తి కదా, వారికెందుకు దండన? ఎందుకంటే వారు రాక్షసుల్ని అంతం చేయడానికి తపస్సు చేస్తున్నారు. మేము వారిని అంతం చేస్తాము. ఆ రాక్షసుడు ఎంతో ఉత్సాహంగా ఉత్సవానికి బయలుదేరుతున్నట్టు దండించడానికి ఎంతో ఆతృతగా బయలుదేరుతున్నాడే. హిమ్ నరేష్ ఒక మంచి సాధువు, అతన్ని మనం కాపాడి తీరాలి. కానీ మీరు దండాధికారి కంటే ముందుగా అతన్ని కనిపెట్టలేరు. దండాధికారి వద్ద ఎగిరే పడవ ఉంది. గురుదేవా, సమయాన్ని కాపాడేందుకు మీరు స్వామి సమయందర్ వారిని కలవండి. వారి సహకారంతో మనం గడిచిన కాలం, ప్రస్తుత కాలం, భవిష్య కాలం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నేను అతని గురించి ఆలోచించడం లేదు. నేను ఇప్పుడే ఆహ్వానిస్తాను అతన్ని. బాలకులారా, మీ శక్తిని ఎప్పుడు మీరు దుష్ప్రయోగం చేయటం లేదు. కానీ ఇప్పుడు ఇది ఒక ప్రాణాన్ని కాపాడే విషయం. అందువల్ల నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. ఇక్కడికి వచ్చి నిలబడండి. అదుగో కనపడుతున్న వారు హిమ్ నరేష్. ఆ దండాధికారి ఆ ప్రదేశానికి వెళ్లకుండా మనం ఎలాగైనా సరే అడ్డుకొని తీరాలి. నా దగ్గర ఒక ఉపాయం ఉంది, వినండి. దొరికేసింది, కిందికి దిగు. మహారాజా, ఈ సాధువులు బాలకుల్లాగా ఉన్నారు చూస్తానికి. ఇంతకీ హిమ్ నరేష్ అంటే మీరేనా? మిమ్మల్ని దండించడానికి మేము ఇక్కడికి వచ్చేసాము. హిమ్ నరేష్ ని దండించడానికి వచ్చాము. నేను హిమ్ నరేష్ని కాదు, ఆయన సేవకుణ్ణి. మేము అందరం ఆయన అపార ఆయుష్ కోసం యాగాన్ని చేస్తున్నాం. కానీ మాకు ఎందుకు ఇలా అనిపిస్తోంది, మీలాగే 5 మంది బాలకులు మేము ఎక్కడ చూసినట్టుంది. ఓహో, మీరు మాత్రమే కాదు, మమ్మల్ని చూసి ఎంతో మంది ఎన్నో విధాలుగా ఆశ్చర్యపోతూ ఉంటారు. మా 5గురు బాలకులు ఆశ్రమంలో కఠోరమైన శిక్షణని తీసుకుంటూ ఉన్నారు. మీరు వారినే చూసి ఉండి ఉంటారు. మునివర్యులు హిమ్ నరేష్ ఎదురుగా ఉన్న ఒక గుహ లోపలే. మునివర్య, తమరేం చేస్తున్నారు? శత్రువుకి స్వాముల వారు ఎక్కడున్నారో చెప్పకండి. క్షమించండి, మమ్మల్ని క్షమించండి యుద్ధేశ్వర్ మునివర్య. నేను విన్నానని చెప్తున్నాను కదా. ఇప్పుడు మీరు ఏవైనా చేసుకోండి, కానీ హిమ్ నరేష్ కు మాత్రం శిక్ష పడకుండా తప్పించలేరు. నేను వాయు రూపంలో వెళ్ళి హిమ్ నరేష్ ప్రాణాల్ని హరించేస్తాను. అదిగో అటువైపు వెళ్ళు. మునీశ్వర
మునీశ్వర్లారా, మీరు ఆ గుహకి మమ్మల్ని సులభంగా మీరే పంపించేశారు అక్కడికి. అక్కడ హిమ్నరేష్ లేడు, ఆయనకి బదులుగా ఎవరో రాక్షసుడు ఉన్నాడు. మమ్మల్ని ఇష్టం వచ్చినట్లు కొట్టేశాడు. అరే రే, ఇప్పుడే నాకు గుర్తొస్తుంది. స్వామి హిమ్నరేష్ కొద్ది రోజులకి సమాధి లోపలికి వెళ్తున్నానని చెప్పారు. క్షమించండి, మేము 5 మునిలో స్వామి కోసం ఆయుష్ హోమం చేస్తున్నాం. అందువల్ల ఆయన ఇప్పుడు మా స్వామికి ఎప్పుడు ఆయనకి ప్రమాదం అని తెలుస్తుందో అప్పుడు ఆయన కిందకి దిగొచ్చి సమాధి లోపలికి వెళ్ళిపోతారు. అంటే ఆయన్ని ఎవరు తాకలేరని. అతన్ని ఏమి చేయలేరా? ఈ రోజు మేము తప్పకుండా అతన్ని శిక్షిస్తాము. రాక్షస దండాధికారి తన శత్రువుని శిక్షించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి వెళ్ళడు. ఇంత చల్లటి నీరా! ఇందులో నేను దిగానంటే జలసమాధి అయిపోతాను కదా. మహారాజా, మిమ్మకేమైనది? మునీశ్వరులు మిమ్మల్ని ఏమి చేసేశారు? మునీశ్వర్లారా, చూడండి, మీరు నా స్వామిని ఏం చేశారో తొందరగా సరిచేయండి. లేదంటే ఈయన దండన ఇవ్వటం మొదలు పెడితే మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాడు. మునివర్య, మీరు ఎందుకని నన్ను అక్కడికి పంపించారు? హిమ్నరేష్ అక్కడ కూడా లేరు కదా. దండాధికారి, మీరు నీళ్ళలో దూకిన వెంటనే మీరు ఇలా మారిపోయారు. ఆ కారణం వల్ల మీరు ఆయన చూడలేకపోయారు. చాలా కాలంగా ఆయన ఆ నీళ్ళలో సమాధిగా ఉండి ఆయనకు అలవాటైపోయింది. మీరు ప్రయత్నించి చూడండి. మహారాజా, నేను అనుకునేది ఏంటంటే తిరిగి వెళ్ళిపోవటమే మంచిది. మీరు ఆ చల్లని నీరులోకి వెళితే మళ్ళీ ఇరుక్కుపోతారు. మీరు ఆయనకి దండన ఇచ్చే ఆలోచనని మీరు వదిలేసి మీ ప్రాణాలని మీరు కాపాడుకోండి. సమస్య రాగానే తప్పించుకోవాలనుకుంటున్నారా? అసలు మా స్వామి హిమ్నరేష్ ని శిక్షించేంత ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చిందో ముందు చెప్పండి. మునివర్య, మేము ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తోంది. అది నిజమే కదా? అవును, మేము ఆశ్రమంలో చూసిన అదే బాలకులము. మీరా? మహారాజా, ఈ బాలకులు మిమ్మల్ని పిచ్చోడిని చేస్తున్నారు. లేదు రాక్షస దండాధికారి, మేము హిమ్నరేష్ని కాపాడాలని భావించాం. వారు ప్రపంచ బ్యాగు కోసం తపస్సు చేస్తున్నారు. కానీ మీరు వారిని దండించాలని వచ్చినారా? వెంటనే తమరు తిరిగి వెళ్ళిపోవడం తమకే మంచిది. దండనాయకుణ్ణి, మిమ్మల్ని శిక్షించకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. మీరు వెళ్ళకపోతే నేను మిమ్మల్ని అక్కడికి పంపిస్తాను. స్వామి హిమ్నరేష్, ఇక్కడ ఏం జరుగుతోంది? మీరందరూ ఎవరు? హిమ్నరేష్, వీరే రాక్షస దండాధికారి. వీరు మీకు దండన విధించాలని వచ్చారు. మేము మిమ్మల్ని కాపాడాలని వచ్చాం. కానీ ఇక్కడ బాలకుల్లారా, మీరు ఎందుకు వాళ్ళని చలి నీటికి పంపారు? చలి నీటిని స్నానం చేస్తే చాలా ఎక్కువ శక్తిలో దొరుకుతుంది. ఇప్పుడు అతను శరీరం పారులాగా మారిపోతుంది. ఇప్పుడు నేను అజేయుడిగా మారిపోయాను. ఇప్పుడు నేను మీ అందరినీ శిక్షిస్తాను. అలాగైతే ఇక నువ్వు మాతో పోరాడక తప్పదు.
ఇప్పుడు గది నుంచి దాడి చేయి. మొదటిసారి దాడుల్ని మీరు అతన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తే ఆ చలి నీటిలో దొరుకుతున్న శక్తి అందరూ వెళ్ళిపోతావు. వద్దు, ఆపండి. నేను యుద్ధం చేయడానికి ఆసక్తుణ్ణి. నన్ను క్షమించండి. రాక్షసుడు అనుకున్నట్టుగా కనిపించలేదు. మా వ్యక్తి అన్ని చోట్ల ఇబ్బంది పెడుతుంటాడు, కానీ మనుషుల్ని హింసించడానికి మాత్రం మమ్మల్ని పంపిస్తాడు. ఏ తప్పైనా సరే నేను అర్థం చేసుకోలేను. హిమ్నరేష్, నన్ను క్షమించు. నేనిక వెళ్ళొస్తాను. దండాధికారి గారు, మీకు ఎటువంటి అభ్యంతరము లేకపోతే మేము మీ పుష్పక విమానంలో మీ పక్కనే కూర్చొని మా ఆశ్రమానికి వెళ్ళవచ్చా? అది మీకు సమ్మతమైతే మేమందరం కూడా ఎంతో ఆనందిస్తాం. తప్పకుండా బాలకులారా, మీకు స్వాగతం.